పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మనకి మార్చి 3వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. మరి చంద్రగ్రహణం వస్తుంది అనగానే ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు చంద్రగ్రహణం రోజు మనం ఏం పాటించాలి, అసలు గ్రహణం అంటే ఏంటి, గ్రహణాలకి రాశులకు సంబంధం ఏంటి, అసలు గ్రహణానికి అలాగే సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా, ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు స్టూడియోలో మాధురి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే ఉదయశ్రీ. సో గ్రహణం వస్తుంది అంటే చాలు ఇంకా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు. ఈ టైంకి గ్రహణం ఉంది, మీరు ఇది చేయాలి అది చేయొద్దు అని. ఇప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది కదా, దాని టైమింగ్ దాని గురించి మాట్లాడతారా ఫస్ట్? మనం ఖగోళ శాస్త్రం ప్రకారంగా తీసుకుంటే, అంటే సైన్స్ బేసికల్గా ఆస్ట్రానమీ ప్రకారంగా తీసుకుంటే గ్రహణం అంటే చాలా చిన్న విషయం. అది రెగ్యులర్గా సెలెస్టియల్ ఈవెంట్ అనమాట. రెగ్యులర్గా ఆకాశంలో జరిగే ఒక ఈవెంట్. అందులో ఏం ప్రత్యేకత లేదు. ఎందుకు అంటే గ్రహణంలో చాలా రకాల గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వేగం ఉంటుంది. వాటికి తాలూకు ఒక నిర్ణీత కక్ష అంటే ఒక ఆర్బిట్ ఉంటుంది. ఆర్బిట్లో అవి తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి గ్రహణాలు ఏర్పడతాయి. మామూలుగా అయితే మనం ఏంటి, అది ఒక వింతలాగా ఒక విచిత్రంలాగా చూస్తాం. కానీ ఆస్ట్రానమీ ప్రకారం అదేమీ కాదు. ఖగోళ శాస్త్రంలో అది చాలా అతి సాధారణమైన విషయం. గ్రహణంలో ఇంపార్టెంట్గా ఏంటి ఉంటాయి గ్రహాలు? 3: భూమి, చంద్రుడు, సూర్యుడు. ఈ మూడిటి మధ్య కదా గ్రహణం ఏర్పడుతుంది. ఈ 3 ఎప్పుడైతే ఒకే సరళ రేఖలోకి వస్తాయో, వాటి గమనంలో ఒక భాగంగా ఒకే సరళ రేఖలోకి, అంటే ఒక స్ట్రైట్ లైన్ మీదకి 3 గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడో అప్పుడు సూర్యగ్రహణం వస్తుంది. సూర్య చంద్రులకి మధ్యలో భూమి వస్తుందో అప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. అంతే. అయితే ఈ గ్రహణాలు ఒక్కొక్కసారి కొంచెం 1 నెల 2 నెలలు తేడాలు రావచ్చు, ఒకసారి 6 నెలలకి 3 నెలలకి అట్లా రావచ్చు. నార్మల్గా సంవత్సరంలో ఒక 2 గ్రహాలు ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈ గ్రహాల్లో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, రేపు రాబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం అని. అట్లాగే సంపూర్ణ గ్రహణం అంటే ఏంటంటే ఒక గ్రహము ఇంకో గ్రహంగా, అంటే ఇప్పుడు గ్రహాలు ఉపగ్రహాలు కదా, చంద్రుడు ఉపగ్రహం, సూర్యుడు భూమి గ్రహాలు. ఒక గ్రహం ఇంకొక ఉపగ్రహం కానీ లేకపోతే ఇంకో గ్రహం కానీ ఇంకో గ్రహాన్ని పూర్తిగా కప్పివేసిన, సగం కప్పివేసిన, లేకపోతే అలాగ ఆ 3 ఒకే స్ట్రైట్ లైన్లోకి వచ్చినప్పుడు ఒకటి అస్పష్టంగా కనిపించిన దాన్ని గ్రహణం అంటాము. అలా పూర్తిగా కప్పివేయబడినప్పుడు వచ్చేదే సంపూర్ణ గ్రహణం. ఒక గ్రహం ఇంకో గ్రహం చేత పూర్తిగా కప్పివేయబడితే అది సంపూర్ణ గ్రహణం అవుతుంది. కంప్లీట్ ఆర్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఆర్ లూనార్ ఎక్లిప్స్. అదే కొంత భాగం, సగము లేదా సగం కన్నా తక్కువ లేదా సగం కంటే ఎక్కువ కప్పివేయబడి సగం మాత్రమే కనిపిస్తూ ఉంటే అది పాక్షిక అంటాం, పాక్షిక గ్రహణం అంటాం. అలాగే ఇంకో గ్రహణం ఉంటుంది, అదేంటంటే అది సూర్యగ్రహణంలో మాత్రమే వస్తుంది, వలయాకార గ్రహణం. ఎందుకు వలయాకార గ్రహణం అంటారంటే, సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడికి అడ్డుగా చంద్రుడు వచ్చేస్తాడు. కానీ ఎలా వస్తాడంటే అవుటర్ లైన్ అంతా వదిలేసి మధ్యలో అంతా క్లోజ్ చేస్తాడు, అవుట్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎలా కనిపిస్తుంది అవుట్ లైను? ఒక రింగ్ లాగా కనిపిస్తుంది. దాన్ని వలయాకార గ్రహణం అంటాం. అదే చంద్రుడి విషయంలో అయితే ఏమవుతుంది, చంద్రగ్రహణంలో ఏమవుతుందంటే భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వచ్చినప్పుడు సూర్యుడి తాలూకా కాంతి ఏదైతే ఉందో అది రిఫ్రాక్షన్ అంటారు, వక్రీభవనం చెంది చంద్రుడి మీద పడినప్పుడు ఎర్రగా పడుతుంది. ఆ ఎరుపు రంగు, ఆ కాంతి కిరణాలు పడడం వల్ల చంద్రుడు ఎరుపుగా మారుతాడు. అందువల్ల దాన్ని బ్లడ్ మూన్ అంటాం లేదా రక్త చంద్రగ్రహణం అంటాం. మామూలుగా సూర్యుడి తాలూకా కిరణాలు నేరుగా భూమి మీదకి పడాలి. మధ్యలో చంద్రుడు వచ్చేసాడు అనుకో, కాసేపు ఎక్కువసేపు, నార్మల్గా సూర్యగ్రహణాలు ఎక్కువసేపు ఉండవు, ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ వ్యవధి ఉండదు. చంద్రుడు అడ్డు పెడతాడు కదా, ఆ అడ్డు పడినప్పుడు ఆ నిమిషం, ఆ టైం కొంతసేపు మాత్రము ఆ సూర్యకిరణాలు భూమికి రావు, ఆ టైమే మన గ్రహణం అంటాం.
మామూలుగా ఏంటి ఎలా తిరుగుతాయి గ్రహాలు? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా. చంద్రుడు ఏం చేస్తాడు? భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఈ గమనంలోనే మనకి రాత్రి పగళ్ళు, 6 ఋతువులు, కాలాలు అన్నీ ఏర్పడతాయి. అలా 6 రివల్యూషన్ అండ్ రొటేషన్లో భాగమే ఈ గ్రహణాలు కూడా. ఇందులో ఏమీ వింతలేదు. ఇది సైంటిఫిక్ అప్రోచ్. ఇక సైన్స్ ప్రకారంగా ఇది. ఇక మనము గ్రహణం అనే దాని గురించి చూసుకుంటే పురాణ నేపథ్యం కూడా ఉంది దీనికి. ఏంటి పురాణ నేపథ్యం అంటే ఒక కథ చెప్తారు మనకి. రాక్షసులు, దేవతలు అమరత్వం కోసం అమృతాన్ని తెచ్చుకోవాలి అనుకున్నారు, తాగాలి అనుకున్నారు. అమృతం తాగితే ఇంకా అమరులు అయిపోతారు కదా, వాళ్ళకి చావు ఉండదు, వృద్ధాప్యం ఉండదు, ఏముండదు. అయితే అమృతం ఎక్కడ వస్తుంది అన్నప్పుడు ఏం చేశారు? క్షీరసాగరాన్ని మథించారు. ఆ క్షీరసాగరాన్ని మథించినప్పుడు ఏం చేశారు? ముందుగా శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో సముద్ర ఆచ్ఛాదనగా కింద ఉన్నాడు. అతని పైన మందర పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత సర్పరాజు అయిన వాసుకిని తీసుకొచ్చి ఒక తాడులా కట్టారు. ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు ఆ సముద్రాన్ని చిలికారు. అలా మథించిన కొద్ది రోజుల తర్వాత ముందు ఏమి పుట్టింది? హాలాహలం పుట్టింది. హాలాహలం లోకహాని దృష్ట్యా పరమేశ్వరుడు తీసుకొని గొంతులో పెట్టుకున్నాడు కదా. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ తర్వాత 14 రత్నాలు వచ్చాయి. ఐరావతం, ఉచ్చస్రవం, ఇంకా చాలా చాలా కౌస్తుభం, నందకం చాలా వస్తూ చివరిలో ధన్వంతరి అమృతాన్ని పట్టుకుని వచ్చాడు. ఈ అమృతాన్ని ఇద్దరికీ కావాలి, అమృతం రాక్షసులకి. మరి వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ట్రై చేశారు కదా అమృతం రావడానికి, వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా, మరి వాళ్ళిద్దరికీ రావాలి. కానీ వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు కనుక అమృతం తాగేస్తే, వాళ్ళకి అమరత్వం వచ్చేస్తే పరిస్థితి ఏంటి? లోకానికి చాలా హాని కదా. అందుకని ఏం చేశాడు శ్రీ మహావిష్ణువు? ఒక ఉపాయం ఆలోచించి అతని జగన్మోహిని అవతారం ఎత్తి ఒకవైపు అంతా రాక్షసుల్ని, ఒకవైపు అంతా దేవతల్ని కూర్చోబెట్టాడు. అతని మోహిని అవతారంలోని అందమైన స్త్రీ రూపం, జగన్మోహిని అంటే అంటే ప్రపంచ సుందర అనుకో, అంత అందమైన రూపంలో ఉంటూ దేవతలకేమో అమృతం పోస్తున్నాడు. ఈ రాక్షసులు అతను చూస్తూ వాళ్ళకి మెస్మరైజ్ అయిపోయారనమాట, సమోహితులు అయిపోయి అతను ఏం పోస్తే అది తాగేశారు. అతను నిజంగా అతనికి అమృతం పోయకుండా వాళ్ళకి సుర అనే పానీయాన్ని పోసాడు. వాళ్ళు విష్ణుమూర్తి వైపు చూస్తూ అదే అమృతం అనుకుని తాగేశారు. కానీ అందులో స్వరభాను అనే ఒక రాక్షసుడు ఈ విషయాన్ని కనిపెట్టి దేవతల వైపు వెళ్ళి కూర్చున్నాడు. విష్ణుమూర్తి కూడా తెలియక దేవతలతో పాటు అతనికి కూడా అమృతాన్ని పోసేశాడు. అతను అమృతం తాగేశాడు. ఆ విషయాన్ని ముందుగా సూర్యచంద్రులు ఇద్దరు కనిపెట్టి విష్ణుమూర్తికి చెప్పారు. అతను రాక్షసుడు, అతనికి నువ్వు పోసేసావు, అతనేమో తాగేశాడు అమృతాన్ని, అమరుడైపోతాడు. వెంటనే విష్ణుమూర్తి ఏం చేశాడు? సుదర్శన చక్రంతో అతని తల సంహరించేశాడు. అతనికి అప్పుడు పీకకి పీక, మొండం వేరు, తల వేరైపోయినాయి. అయిపోతే ఏమైంది? తల భాగం రాహువు, మొండం భాగం కేతు అయింది. అందుకనే ఆ రాహుకేతువులకి సూర్యచంద్రులు అంటే కోపం, పట్టించారు కదా మరి. అందుకని ఎప్పుడు అవకాశం దొరికినా అప్పుడు సూర్యచంద్రులు ఇద్దరిని మింగేస్తూ ఉంటారట. అది గ్రహణానికి చెప్తారు. కానీ రాహుకి పీకి ఇక్కడ వరకే ఉంది కదా, నోట్లోంచి మింగుతాడు, పీకలోంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. మరి మొండం లేదు కదా. ఆ కొద్దిసేపు ఎక్కడైతే ఈ పీకలో అతను ఉండిపోయాడో ఆ కొద్దిసేపే మనం గ్రహణం అంటాం. ఓకే, అది గ్రహణానికి సంబంధించిన పురాణ నేపథ్యం. ఓకే, ఇక గ్రహణం నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు ఆచారాలు. మామూలుగా అయితే చెప్పాను కదా, సైంటిఫిక్ గా చూస్తే అది చాలా క్వైట్ కామన్, ఏమీ కాదు, మామూలే. కానీ నార్మల్ సెలెస్టియల్ ఈవెంట్. అదే మనం పురాణంగా చూస్తే ఏమంటారు? అది చాలా అశుభం కింద భావిస్తారు కదా, అశుభం అని అశౌచం. అందుకని ఏం చేస్తారు? ఇంతకు ముందరలో అమ్మ కొన్ని వర్గాల వాళ్ళకి మాత్రమే గ్రహణం గురించి పూర్తి అవగాహన ఉండేది, పూర్తిగా తెలిసి ఉండేది. కొంతమంది అంతలా పట్టించుకునే వాళ్ళు కాదు, కొంతమంది చాలా పట్టింపులు ఉండేవి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టీవీలో వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ముందర నుంచి వాయించేస్తున్నాం కదా ఎడాపెడా. అందుకని ప్రతి వాళ్ళు కొంచెం భయం కూడా పడేవాళ్ళు కొందరు, గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పాటించే వాళ్ళు కొందరు, రకరకాలు ఎవరికి తోచినట్టు ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇంతకు ముందర ఏంటంటే గ్రహణం, కొంతమంది ఉంటారు పట్టు స్నానం, విడుపు స్నానం 2 చేస్తారు. అంటే గ్రహణం పట్టిన టైమింగ్స్ ఇస్తారు కదా, ఈ టైం నుంచి ఈ టైం ఉంటుందని. మరి అర్ధరాత్రి అయితే కాదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే సూర్యగ్రహణాలు ఎప్పుడు అమావాస్య నాడే వస్తాయి.
మా డే టైమే వస్తాయి, సూర్యుడు ఉన్నప్పుడే కదా సూర్యగ్రహణం. చంద్రగ్రహణాలు ఎప్పుడు పౌర్ణమి నాడే వస్తాయి, నైట్ టైం వస్తాయి. అంటే ఈవినింగ్ నుంచి, అంటే ఆఫ్టర్ సన్సెట్ ఎప్పుడైనా రావచ్చు, ఒక్కొక్కసారి కొంచెం ముందరగా కూడా రావచ్చు. అయితే ఈ గ్రహణము ప్రపంచం అన్ని చోట్ల ఉండాలని లేదు, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది కదా. కొన్ని చోట్ల సంపూర్ణంగా ఉంటాయి, కొన్ని చోట్ల పాక్షికంగా ఉంటాయి, కొన్ని చోట్ల అసలు అంటాం కదా ఆ గ్రహణం అక్కడెక్కడ ఉంది మనకి లేదు ఈసారి అనుకుంటాం కదా, అట్లా మనకు కనిపించావు. గ్లోబ్కి అవతల సైడ్ ఉన్న కంట్రీలో గ్రహణం పట్టింది అనుకో, యువతల సైడ్ ఉంది మనకు అది కనిపించదు కదా, కాబట్టి మనకు అవసరం లేదన్నమాట అది. అయితే పట్టు స్నానం విడుపు స్నానం చేస్తారు, అంటే కరెక్ట్గా అంటే మిడ్ నైట్ రాత్రి 12 గంటలకు కూడా ఒక్కొక్కసారి గ్రహణాలు పడతాయి, చంద్రగ్రహణాలు. అప్పుడు లేచి స్నానం చేయలేం కదా, అలాంటప్పుడు కాదు. కానీ మనకు అవకాశం రాత్రి 9 లోపు ఎప్పుడు పట్టినా చాలా మంది ఇప్పటికీ కూడా పట్టు స్నానం అని చేస్తారు, చేసి విడుపు స్నానం కూడా చేస్తారు. అయితే ఈ గ్రహణ సమయంలో ఈ పట్టు స్నానం చేసిన తర్వాత కూర్చొని జపాలు, కొంతమందికి మంత్రాలు పుచ్చుకునే వాళ్ళు ఉంటారు, మంత్రం తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి పండితులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ గ్రహణం సమయం అంతా కూడా మంత్రజపం చేస్తారు. మా తాతగారు చేసేవాళ్ళు. ఎందుకంటారంటే అలా చేయడం వల్ల ఆ సమయానికి చాలా శక్తి ఉంటుందంట. ఏవైతే మనం మంత్రాలు పూజలు చేస్తామో అవి ద్విగుణీకృతం అవుతాయి, అంటే మల్టిపుల్ అవుతాయి. నువ్వు ఒకసారి చదివావు అనుకో 100 సార్లు చదివినట్టు, 100 సార్లు చదివావు అనుకో 1000 సార్లు చదివినట్టు మల్టిపుల్ అవుతాయి అన్నమాట, విశేషంగా యోగిస్తాయని చెప్తారు. ఆ తర్వాత విడుపు స్నానం చాలా మంది చేస్తారు, మనం అందరం కూడా విడిచిన తర్వాత స్నానాలు చేస్తాం కదా. అక్కడ ఏం చేస్తారు, ఈ గ్రహణం టైంలో ఆహార పదార్థాలు ఏవి తినకూడదు అంటారు. ఎందుకంటే ఆ సమయంలోనంట గ్రహణ వాతావరణంలో విషతుల్యమైన వాయువులు రిలీజ్ అవుతాయట. అందువల్ల ఆ వాయువులన్నీ రిలీజ్ అవ్వడం వల్ల అవి ఆహార పదార్థాల మీద గనక పడి వాటికి తగిలితే అవి మనం తినడం వల్ల మనకి చాలా, అంటే దాంట్లో పాయిజనస్ అవుతాయి అవి, ఆ ఫుడ్ అది మనం తినడం వల్ల మంచిది కాదు అని. అలాగే కొన్ని కొన్ని ఉంటాయి, ఇప్పుడు నిల్వ పచ్చళ్ళు ఏంటవి పెరుగులు పాలు ఇలాంటివి ఉంటాయి, వాటి మీద ఏం చేస్తారంటే దర్బలు వేసుకుంటారు. దర్బ ఎందుకంటే దర్బ చాలా పవిత్రమైనది. పవర్ ఉంటుందా? పవర్ ఎందుకంటే దాన్ని పవిత్రమైన కార్యక్రమాల్లో వాడతారు, అన్నిటికీ వాడరు కదా దర్బని. కుసగడ్డ అంటారు దాన్ని, ఏంటంటే ఎక్కువ పితృకార్యాల్లో వాడతారు, యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు వాడతారు. అది బాగా డ్రైగా ఉంటుంది, దాన్ని ఏమి ఏ యానిమల్స్ ముట్టుకోవు దాన్ని, ఎందుకంటే దాని ఎడ్జెస్ అవి చాలా గట్టిగా షార్ప్, మనం పొరపాటుగా ఇలా తీసామంటే చేయి కట్ అయిపోతుంది. సో అది చాలా పవిత్రమైనది, అందువల్ల అది వేస్తే అది ఏవైతే ఈ విషవాయువులు అవి వచ్చి వాటిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటుందని నమ్ముతారు. తర్వాత ఈ గ్రహణము, సూర్యగ్రహణము ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఉండదు, 10 నుంచి 15 నిమిషాలే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. చంద్రగ్రహణం అయితే లాంగ్ లాస్ట్ చాలా సేపు ఉంటుంది, 2-3 గంటలు కూడా ఉంటుంది. సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో ఎప్పుడు చూడకూడదు, ఎందుకంటే అందులో ఉండే యూవీ రేస్ ఉన్నాయి కదా, అవి రెటినాని కాలిపేటట్టు చేస్తాయట. సో గ్లాసెస్ వేసుకుని చూడాలి. చంద్రగ్రహణం చూసినా పర్వాలేదు, కానీ ఇవాళ రేపు నన్ను అడిగితే చూడాల్సిన అవసరం లేదు, మన టీవీలో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. సో సేఫెస్ట్ మోడ్ కూడా కదా, సో టీవీలో చూసుకోవచ్చు. ఇక వీళ్ళు ఉన్నారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ని ఆ టైంలో పడుకునేయమని చెప్తారు, ఆ టైంలో ఏవి తినద్దని చెప్తారు. అవును, ఎందుకు అలా చెప్తారు అంటేనంట ఒక రకమైన రేస్ ఏవైతే ఉన్నాయో, గ్రహణం టైంలో విడుదలయ్యే రేస్ అన్నీ కూడా, విడుదలయ్యే రేస్ అంటే కిరణాలు చాలా పవర్ఫుల్ అని, అవి కడుపులో ఉండే బేబీ అంటే గర్భస్థ శిశువు మీద వాటి తాలూకా ప్రభావం చూపిస్తాయని, దానివల్ల పిల్లలు అంగవైకల్యం అంటే హ్యాండిక్యాప్ చిల్డ్రన్ కానీ మెంటల్లీ ఛాలెంజ్డ్ కానీ పుడతారని, బ్రెయిన్ మీద కనుక ఎఫెక్ట్ అయితే, అంటే మనోవైకల్యం అంటారు, అంగవైకల్యం మనోవైకల్యం ఇలాంటి పిల్లలు పుడతారని చెప్తారు. అందువల్ల ఆ టైంలో ఆ గర్భవతుల్ని బయటికి రావద్దని, అంటే చూడొద్దని, తర్వాత ఇంట్లో కూడా కదలకుండా పడుకోమని, ఆ టైంలో అసలు ఏమీ తినొద్దని చెప్తారు. చిన్న పిల్లలకు కూడా చెప్తారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కొంచెం ఉండలేని వాళ్ళు ఉంటే తినేస్తారు, కానీ నార్మల్గా చిన్నపిల్లలు బాగా ఇన్ఫాంట్స్ని కూడా బయటికి పట్టుకుని వెళ్ళొద్దు అట్లా చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి కూడా రేస్ అది మంచిది కాదు అని. నార్మల్గా గ్రహణంలో ఎవరు బయటికి వెళ్ళరు, ఇంతకు ముందు అంటే ఏవో ఎక్స్రే షీట్స్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని చూసేవాళ్ళు, ఇప్పుడు టీవీలో వచ్చేస్తున్నది కాబట్టి అవసరం కూడా లేదు. ఇక అయిపోయిన తర్వాత మొత్తం ఇళ్ళంతా కడుక్కొని ఫ్రెష్గా, ఉదయం మిగిలిపోయిన ఫుడ్స్ గట్రా ఉంటే మళ్ళీ తినరు, అవి పడేసి మళ్ళీ కొత్తగా వండుకొని చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇలాంటి నగరాల్లో అలాంటివన్నీ పాటించడం కొంచెం కష్టమైన పని కదా. చాలా మంది బయట తింటూ ఉంటారు, జాబ్స్ చేసేవాళ్ళు, నెక్స్ట్ 24/7 లైక్ డిఫరెంట్ షిఫ్ట్స్ లో పనిచేసే ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళ కోసం ఫ్రెష్ గా అప్పుడు ఎవరు వండి పెడతారు, ఏ రెస్టారెంట్ లోనే తినే వాళ్ళకి. స్వీట్ షాప్ లో స్వీట్స్ ఏమవుతాయి, స్వీట్స్ మన స్ట్రీట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్,
అవ్వవు కదా, అవును. వీలు పడదు. కాకపోతే వీలైనంత వరకు ఇల్లు కడగడాలు కూడా అవ్వవు, ఎందుకంటే మనం ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్ కదా, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు కడగలేం. బయటికి పోవు కదా. అవును. సో దానికి తగ్గట్టుగా కొద్ది గొప్ప మార్పులు చేసుకోవడం, అంటే వీలైనైతే పర్ఫెక్ట్ గా పాటిస్తామంటే మంచిదే, వద్దని ఎవరు చెప్పరు. ఎందుకంటే శుభ్రంగా ఉండడము, ఫ్రెష్ ఫుడ్ తినడము, స్నానాలు చేయడం ఇవన్నీ మంచివే కదా, ఆరోగ్య అలవాట్లే కదా, ఇందులో ఏమీ ఇది లేదు కదా. అది తర్వాత ఈ గ్రహణము కోసం ఇంకా కొన్ని రాసుల మీద గ్రహణం కొన్ని నక్షత్రాలు, అంటే ఆ టైంకి ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రంలో పడతాయి గ్రహణాలు. ఆ నక్షత్రం ఉన్న రాశి గాని ఆ నక్షత్రం వాళ్ళ గాని గ్రహణం చూడకూడదు, దానివల్ల వాళ్ళకి చాలా చెడు ప్రభావాలు ఉంటాయి అంటారు వాళ్ళ మీద. ఉంటాయండి నిజంగా రాశుల ప్రభావం? మరి అది నమ్మకం అమ్మా, మరి ఉంటాయి ఉండవో అని మనం ఇప్పుడు ఇక్కడికి చెప్పుకోలేము, నమ్మకం బట్టి ఉంటుంది అది. అయితే దానికి ఏంటి ఫలితాలు చెప్తారు కదా, నెక్స్ట్ డే వెళ్ళి దానం చేయాలి, దేవాలయాలు సందర్శన చేయాలి. డెఫినెట్ గా దేవాలయాలు సందర్శన చేయడం వల్ల అక్కడ ఏదో పూజో అభిషేకం అర్చన చేయించుకోవడము, దానాలు చేయడం ఎప్పటికైనా మంచివే కదా. సో నిజంగా ఒకవేళ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నా తగ్గుతాయి, లేకపోయినా అది చేయడంలో తప్పులేదు కదా. అలాగే ఇప్పుడు చంద్రగ్రహణం మనకు రాబోయేది. చంద్రుడు మనస్కారకుడు అంటారు, అంటే మనసు మీద పనిచేస్తాడని, అంటే ఎవరో ఒక సైక్ మీద పనిచేస్తాడు బేసికల్ గా. అయితే ఈ వింటే మనం పౌర్ణమి నాడు సముద్రంలో కూడా ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన వాళ్ళు అంటూ ఉంటారు, ఎవరైనా కొంచెం తిక్కగా ఉంటే అమావాస్యకి పౌర్ణమికి తిక్క పడుతూ ఉంటుంది అంటారు, తిక్క పడుతుంది అని కదా. అంటే ఈ చంద్రుడి తాలూకా మూమెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనుషుల తాలూకా మెదడు మీద కూడా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది, అందువల్ల వాళ్ళు రోజుకో రకంగా మారుతారు అని చెప్తూ ఉంటారనమాట. అందుకే అది ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే యూసేజ్ అయితే బాగా ఉంది. ఇక మనము చంద్రగ్రహణము లేకపోతే ఏ పౌర్ణమైనా, గ్రహణం పట్టిందనే కాదు, గ్రహణాలు ఎప్పుడు పౌర్ణమి నాడు వస్తాయి చంద్రగ్రహణాలు. మనము సాయంకాలం పూట ఎప్పుడైనా కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. గ్రహణం టైం కా, గ్రహణం అని కాదు, ఎనీ పౌర్ణమి, గ్రహణం అయితే మరీ మంచిది. ఎందుకంటే గ్రహణం టైంలో ఎలాగా మిడ్ నైట్ పట్టట్లేదు, కాస్త ఈవినింగ్ మంచి టైంలోనే 3 to 6 ఏమో కదా ఈసారి గ్రహణం, మనకి 3:40 ఎంత ఉండి 6:40 6:58 వరకు ఏమో ఉంది. ఆ టైంలో లలితా పారాయణ చేయడం వలన ఎప్పుడైనా దైవ నామస్మరణ మనకి మంచిగానే ఫిజికల్ గా మెంటల్ గా అన్ని బెనిఫిట్స్ ఇస్తుంది కదా. సో గ్రహణం టైంలో చేయడం వల్ల బెనిఫిట్స్ అన్ని మల్టిపుల్ అవుతాయి కదా. సో అది మంచిది, అలా చేసుకోవచ్చు. స్నానం చేయొచ్చు విడిచిన తర్వాత, ఆ తర్వాత మిగతా ఫ్రెష్ గా వండుకొని తినచ్చు, ఇవన్నీ మంచివి. ఇక రాశి ఫలితాలు, నెక్స్ట్ డే దేవాలయ సందర్శన కూడా చాలా మంచిది. ఏమాత్రం అవకాశం ఉన్నా వీలున్నా దేవాలయానికి వెళ్ళడము, ఇలా ఏమైనా మన ఇంకా దానాలు అనేవమ్మా మన శక్తి కొద్ది, మనం ఎంత చేయగలగమో అంత చేయొచ్చు, దానిలో ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు, ఇంతే చేయాలని కూడా లేదు, అలా చేయొచ్చు. గ్రహణం టైంకి ఈ పనులు చెయ్యొద్దు అని ఏదైనా ఉందండి? ఈ పనులు చేయొద్దు అంటే ఫస్ట్ భోజనం చేయొద్దు అంటారు, ఆ టైంలో అన్ని తినద్దు తాగద్దు అని చెప్తారు, అది మెయిన్. నార్మల్ గా వీలైనంత వరకు బయట కూడా తిరగద్దు అంటారు, మధ్యాహ్నం పూట ఎండలోని అది తిరగడం మంచిది కాదు అంటారు, ఇంట్లోనే కూర్చోండి ఎక్కడ బయటకు పోవద్దు అంటారు. ఆ రెండు రిస్ట్రిక్టెడ్. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువ ఉంటాయి, కాకపోతే వాటికి ఏమి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అయితే లేవు, కేవలం ఆచార సాంప్రదాయం ప్రకారం చెప్పే మాటలే అవి, అంతే. ఒకవేళ ఇంట్లో అయితే పూజ ఎలా చేసుకోవాలి, మళ్ళీ విగ్రహాలన్నీ కడుక్కుని అట్లా ఎలాగా మనం గ్రహణం అయిపోయాక కడగాలి కదా పూజ గది, రాత్రి ఇల్లంతా కడుక్కుంటావా, నెక్స్ట్ డే పూజ గది అంతా శుభ్రం చేసుకొని విగ్రహాలన్నీ కడుక్కుంటే గానీ మళ్ళీ నెక్స్ట్ పూజకి పనికిరావు. చాలా వరకు ఆలయాలు కూడా గ్రహణ సమయాల్లో మూసేస్తారు, నెక్స్ట్ డే సంప్రోక్షణ చేసాక మళ్ళీ నెక్స్ట్ నిత్య పూజా కైంకర్యాలన్నీ మొదలవుతాయి. కాబట్టి ఒకసారి గ్రహణం వచ్చింది అంటే అవన్నీ అంటే అశుభం కింద కదా చూస్తారు గ్రహణాన్ని, సో అవన్నీ మనం మళ్ళీ కడిగి అంతా చేసుకుంటేనే నెక్స్ట్ పూజకి పనికొస్తుంది. ఇప్పుడు ఈ గ్రహణం టైంలో పాటించాల్సినవన్నీ కూడా అన్ని గ్రహణాలకు ఒకేలా ఉంటాయా, లేకపోతే ఒక్కో గ్రహణంకి? లేదు, అన్నిటికీ ఒకేలా ఉంటాయి, సేమ్ కామన్. కాకపోతే ఏ రాశిలో పట్టింది ఏ నక్షత్రంలో పట్టింది అనే వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్తారు, మీరు అస్సలు చూడకండి అని. దానాలు అవి కూడా వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్తారు తప్ప జనరల్ గా ఫాలో అయ్యే ఇవన్నీ కూడా సేమే ఉంటాయి అన్ని గ్రహణాలకి కూడా. ఈ రాశిలో పట్టింది కాబట్టి ఈ రాశుల వారికి వాటిపైన ప్రభావం, వాళ్ళకి ఇలా ఉంటుంది, వాళ్ళు ఆ గ్రహణం చూడొద్దు, వాళ్ళు వెళ్ళి ఈ ప్రళనదేవో ఇస్తారు ఆ దానాలు చెయ్యండి అలా చెప్తారు. నార్మల్ గా చంద్రగ్రహణం అయితే ఏం చెప్తారు, చంద్రుడు తెల్లనివన్నీ చేయమంటారు, లైక్ బియ్యం దానం చేయండి, ముత్యం దానం చేయండి, వెండి వస్తువులు దానం చేయండి, వెండితో తయారు చేసిన చంద్రబింబం దానం చేయండి, పాలు దానం చేయండి, అంటే తెలుపు, బేసికల్ గా తెలుపు. అదే సూర్యుడు అంటే అన్ని ఎరుపు చెప్తారు,
అలాగనమాట. ఓకే. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు వెండి వెండి పాము అవి దానం వెండి చేయండి పాము బ్రాహ్మణులకి. గాని అంటే మరి పాము రూపంలో కదా రాహుకేతువులు ఉండి మింగుతారు, అందుకని ఆ. పాము అంటారు. అయితే వెండి చంద్రుడిని చేయమంటారు, చంద్రబింబం వెండితో తయారు చేయించి. ఉమ్, లేదా తెల్లని బియ్యం, తెల్ల వస్త్రము, తెల్ల వస్త్రంలో పెట్టి తెల్ల బియ్యం ఇయ్యండి. ఉమ్. అన్ని వైట్ అన్నమాట చంద్రుడు అనేటప్పటికి. ఓకే. ఇప్పుడు గ్రహణం అయిపోయాక చేసుకోలేకపోతే ఒకవేళ నైట్ అయితే నెక్స్ట్ డే చేసుకోవచ్చా? నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రి ఎవరు చేస్తారు? రాత్రి ఏం కోవిల్ గుడి కూడా ఉండదు కదా, వాళ్ళు కూడా సంప్రోక్షణ చేస్తే గానీ నెక్స్ట్ డే పూజాది కార్యక్రమాలు మొదలెట్టరు. ఉమ్. సో నెక్స్ట్ డే వెళ్ళి చేసుకోవచ్చు. మ్మ్. కొంతమంది గ్రహణం ఉన్న అంటే గ్రహణం ఉన్న టైంలో ఇంకా అసలు ఏ పనులు చేయొద్దని అంటారా? ఏ పనులు అంటే సాధ్యమైనంత వరకు బయటికి రావద్దంటారు, భోజనం చేయొద్దంటారు. మిగతా చిన్న ఇంట్లో కూర్చొని మనం ఆ మామూలు పనులన్నీ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు షూటింగ్ అనుకో, మనం లోపల కూర్చొని షూటింగ్లు చేసుకోవచ్చు కదా అట్లా. ఓకే. గర్భిణులకు గ్రహణం ఎఫెక్ట్ చాలా ఉంటుందని గ్రహణం ముర్రి ఇలాంటివి అవన్నీ ఉంటాయంటారు గ్రహణం కదా? టైంలో బయటకు వచ్చి వాళ్ళు ఆ గ్రహణాన్ని చూస్తూ వస్తాయంటారు. అందుకే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండమని చెప్తారు. జాగ్రత్తగా ఆహా. పడుకొని కదలద్దు, ఎట్లా ఏమైనా దురద దురద పెట్టినా పెట్టినా గోక్కోద్దు. కూడా బట్ట పెట్టేయాలి తప్ప డైరెక్ట్ గా గీసుకోవద్దు. ఆ. తర్వాత ఆ టైంలో అసలు తిండాలు తాగడాలు ఏమైనా కావాలంటే ముందరే తినేసి కదలను కూడా కదలద్దు అంటారు. మ్మ్. కదలకుండా అయిపోయిన తర్వాత వచ్చి లేచి స్నానం చేసి అప్పుడు ఏమన్నా తినమని అలా చెప్తారు. ఓకే. ఇప్పుడు ఇవాళ ఈ చంద్రగ్రహణం వచ్చే చంద్రగ్రహణం రోజు కూడా గర్భిణీలు కంప్లీట్ గా కంప్లీట్ గా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇంట్లో వాళ్ళందరూ వాడిని చాలా నిఘా పెట్టి చూస్తుంటారు అనమాట, ఎక్కడ కదిలేస్తున్నారా, ఏమన్నా తినేస్తున్నారా అని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మా గ్రహణం గురించి అవగాహన Thank you. కల్పించారు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి